కానీ ఈ హెచ్చరికలు ఏమాత్రం ఇరాన్ పట్టించుకోలేదు. అటున్న సాయంత్రానికల్లా పలు నౌకల్ని పేల్చడంతో పాటుగా ఈరోజు తెల్లవారుజామున ఉదయం నుంచి వరుసగా దుబాయ్ నగరం పైన డ్రోన్తో అటాక్ జరుగుతూనే ఉంది. దుబాయ్లోని క్రీక్ పోర్ట్ పైన డ్రోన్ దాడి జరిగింది. ఇరాన్ డ్రోన్ దాడి చేయడంతో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఆ విజువల్లో అక్కడ చిన్నగా స్పార్కిల్ లాంటిది వస్తుంది చూడండి. ఎస్, ఇదా స్పార్కిల్. సో అక్కడ కనిపించేటువంటి ఆ చిన్న స్పార్కిల్ అదే. సో అక్కడే ఇప్పుడు డ్రోన్ దాడి జరిగింది. హై రైజ్ టవర్ అది, ఆల్మోస్ట్ ఒక 25th to 30th ఫ్లోర్లో ఈ అటాక్ జరగడంతో హార్బర్ బిల్డింగ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల దాటికి ఆ అపార్ట్మెంట్ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వారంతా ప్రాణాలు కాపాడుకోవడం కోసం కిందికి పరుగులు పెట్టారు. సో ఇక్కడ కూడా ఏమాత్రం ఆగడం లేదు. ఇజ్రాయెల్ పెద్ద మొత్తంలో లెబనాన్పై దాడి చేస్తోంది. ఇజ్రాయెల్ లెబనాన్పై దాడి చేస్తుంటే హెజ్బుల్లా ఇజ్రాయెల్పై డ్రోన్తో అటాక్కి తెరలేపింది. ఇప్పుడు ఇజ్రాయెల్లో కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ యుద్ధం ముగుస్తుందా అనంటే ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇది రోజు రోజుకి మరింతగా తీవ్రతరం అవుతూనే ఉంది. దాని తాలూకా పర్యవసనాలు భారత్లో కూడా చవి చూడాల్సి వస్తుంది. భారత్లో హోటల్స్ మూతపడుతున్నాయి. విద్యార్థులు చదువుకునేటువంటి హాస్టల్స్లో కూడా తిండికి కష్టమైపోయింది. సో హాస్టల్స్ మూతపడుతున్నాయి, హోటల్స్ మూతపడుతున్నాయి. మొత్తంగా ఒక వ్యాపారం మొత్తం కూడా దెబ్బతింటోంది.